జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులు 22,20,000 రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు మంజూరు, మహిళలకు ఉచిత బస్సు, సన్నబియ్యం, ఫ్రీ కరెంటు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరా మహిళా శక్తి పథకం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. విమర్శలు చేసే వారికి అభివృద్ధి పనులతో తాను సమాధానం చెప్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం అనునిత్యం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వరంధన్, మాజీ జెడ్పీటీ సభ్యులు ఎల్లారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, నాయకులు బాలముకుందం, నక్కల రవీందర్ రెడ్డి, గడ్డం నారాయణ రెడ్డి, ఎంపీఓ రవిబాబు, ఏఈ రాజమల్లయ్య, పోలస్తేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ కొండలరావు, దమ్మ సురేందర్ రెడ్డి, దమ్మ రాజిరెడ్డి, జక్కుల తిరుపతి, గంగారెడ్డి, జైపాల్ రెడ్డి, లచ్చన్న, నరేష్, నారాయణ, కృష్ణ, ములస్తపు మహేష్, అంజన్న, సురేష్, మల్లయ్య, ప్రశాంత్ గౌడ్, మహేష్, రాజయ్య, మొగిలి, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలంలో కూడా సీసీ రోడ్ల నిర్మాణానికి దాదాపు ₹1,00,00,000 మంజూరు చేయబడి మాకు 80 లక్షల వరకు కంప్లీట్ చేస్తాం. ఇంకా కొన్ని అప్పుడు మార్చిలో కాలేదు కాబట్టి ఆయన ఇప్పుడు చేస్తున్నాం. అలాగే ఇక్కడ అంగన్వాడీ భవన నిర్మాణం 2 లక్షల రిపేర్ మంజూరు చేయబడేది సార్, అది కూడా స్టార్ట్ చేస్తాం సార్. అట్లాగే ఇక్కడ జెడ్పీహెచ్ స్కూల్లో టాయిలెట్స్ కూడా మంజూరు చేయబడ్డాయి, అవి కూడా మంజూరు స్టార్ట్ చేస్తాం సార్. ఈ ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం మన సీసీ రోడ్లు మాత్రం ఒక 15 రోజులు వేయడం జరుగుతుంది, పూర్తి చేస్తాం తెలియజేస్తూ. ఎమ్మెల్యే సంజయ్ సార్ గారి సహకారంతో మన గుల్లపేట గ్రామంలో ఎస్సీ సప్లాన్ నిధులు 12,20,000 3 రోడ్లకు మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది. అలాగే ఈజీఎస్ నిధులు 10 లక్షలతో భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ పనులు మన ఎమ్మెల్యే గారి సహకారంతో అతి తొందరలో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్తూ ఇంతటి కార్యక్రమానికి ఘన విజయం సాధించడానికి వచ్చిన మన గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్సీ సప్లాన్ నిధులు 3 రోడ్లు వచ్చినాయి. పాత ఎస్సీ కాలనీ 1 రోడ్డు, ఇప్పుడు ఈ మనం ఉన్నది ఒకటి, ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్నది 3 రోడ్లు. ఎస్సీ సప్లాన్ నిధుల నుంచి 12,20,000 నిధులు మంజూరు చేయడం జరిగింది మన డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారు. అలాగే 10 లక్షల ఈజీఎస్ నిధులు కూడా ఉన్నాయి. సార్ కూడా సహకారంతో సమ్మర్లో కూడా మనం 10 లక్షలతోటి మనం మన బీసీ వార్డులలో కూడా, బీసీ కాలనీలో కానీ, మన థర్డ్ వార్డులో కానీ, ఫస్ట్ వార్డులో కూడా కానీ ఇంతకుముందు 10 లక్షలతోటి సమ్మర్లో పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో ఒక వర్క్ ఎస్డిఎఫ్ నిధులు కూడా ఉన్నాయి. కాబట్టి మన సారు దాదాపు గత 10-15 సంవత్సరాల నుంచి మన గ్రామానికి అధికంగా నిధులు వేచిస్తూ మన గ్రామాన్ని కూడా మండలంలో కూడా అత్యధికంగా నిధులు ఇచ్చుకుంటూ గ్రామ అభివృద్ధిలో ముందుంటూ మాకు సహకరించినటువంటి సంజయ్ కుమార్ సార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుల్లపేట గ్రామంకు వాస్తవంగా కళ్ళ డాక్టర్ గానే పరిచయం ఉంది, ఎక్కువ మంది పరిచయాలు లేవు. ఇక రెండోది ఏంటంటే మా అందరం పుల్లయ్యకు చుట్టాలని, లేకపోతే కొంతమంది యాదవులకు చుట్టాలో ఇట్లా ఆడింత మన కేసీ కల్లా ఇక నాకు సొంత కుటుంబాలకు అంతరం కాబట్టి గంతలే పరిచయాలు లేవు. రాజకీయాలకు వచ్చినాం, పట్టణాలు వచ్చినాక డాక్టర్ గా మంచివాడే అన్నారు కానీ ఇక రాజకీయంలో ఇక అప్పుడు పరిస్థితులు మీకు తెలుసు, ఇక కొద్దితో తోడిపోయినాం. తర్వాత మీరు అందరు గౌరవించుకున్నారు. నేను కూడా ఎన్నో పనులు చేయాలనే ఆలోచనతోటి ముందరికి వచ్చిన. అనుకోకుండా సగంలో కరోనా వచ్చింది, ఇక మీ అందరు తెలుసు. ఆ కరోనా వచ్చే వరకు ఇంత కింది మీద అయింది. అయినా కానీ ఈ రోడ్లు, ట్రైన్లు, వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు ఇచ్చినాం. ఇప్పుడు కవిత మేడం కూడా ఇక్కడ తీసుకురావడం, అవన్నీ కూడా చేసుకుంటాం. పోయినాం. దాంట్లో భాగంగా చెక్ డ్యామ్ కూడా మంజూరు చేసినాం. ఈ లోపల కరోనా వచ్చింది. ఆ కాంట్రాక్టర్ కూడా కొద్దిగా ఆరోగ్యం మంచి లేకుండే, ఆ డిజైన్ కూడా కొంత తప్పైండే. నాకు చాలా బాధ అనిపిస్తున్నాడు. గుల్లపేటకు వస్తే ఈ ఊర్లో చెరువు లేదు, అన్ని ఊర్లలో చెరువులు బిసిలు కాకతీయలో మరమ్మతులు అంతో ఇంతో. ఈడ చెరువుకు ముడదాం అనేసరికి కోర్టు కేసు పడ్డది మీకు ఎక్కే. చెరువు నీళ్ళు లేకపోతే మనకు బయలాల నీళ్ళు ఉంటాయి, చెరువులో లేకపోతే మన గొడ్డు కూడా చెరువులకు అందులో ఈత కొడితేనే ఈత ఎక్కువ అవుతుంది అంటే అర్థమైంది కదా. ఈతలు అంటే మనకి ఎరకే మన పల్లెటూరు భాష. నేను జైదాలో చదువుకున్నా అంతరాయమనే. ఈత ఎక్కువ, సంతానోత్పత్తి పెరుగుతుంది. అయితే మనకు ఇక్కడ అంతా గోదా ఉండి ఇన్ని ఉండి లేకుండే చెక్ డ్యామ్ అయి నీళ్ళు వచ్చినాడు, బాగా సంతోషపడ్డాం. అప్పుడు ఈ టీకాలు వేస్తేందుకు పశువుల డాక్టర్లు కూడా దొరక తాళ్ళు కూడా అన్నారు, సార్ ఇంత మంచిగా ఉన్నది, ఇవి కూడా మంచిగా అయితే అన్నారు. కానీ దురదృష్టం అది తెగిపోయింది. పాపం వాళ్ళిద్దరు రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఎందుకంటే చెప్పాలని చెప్తారు, ఇప్పుడు నాకేం ఓట్లు లేవు, ఆయన గెలిపించారు. కానీ ఈ తమ్ముళ్ళకి తెలిసి ఇక్కడ ఉన్నాను. హైదరాబాద్కి వెళ్ళి ఇంజనీర్లు పిలిపించిన, అట్లా కట్ చేయండి అంతేనా చెప్పారు.
ఐడియా ఉందా? ఆగుతుంది అని అంటే ఇక ఇక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్లు వాళ్ళు మళ్ళా మట్టి పోసిన 3-4 లక్షలు ఆ పైసలు కూడా సక్కరాలి మా గంగారెడ్డికి, నాకు తెలుసు రాజరెడ్డి, అది మళ్ళీ దిగింది. అది నిజంగా కూడా చెప్తున్నా, ఇప్పటికి కూడా యాదికత్వం ఒకసారి బాధ అనిపిస్తుంటది. ఎందుకంటే ప్రజాప్రతినిధులం కొన్ని పనులు ప్రతిపాదిస్తాం, కానీ అక్కడ మంచిగా కావాలంటే మా ఇంజనీర్ రాజమల్లయ్య మంచిగా చూసుకుంటే రోడ్డు మంచిగా అవుతుంది. గది కాంకర్ ఎంత కలపాలి, ఉసుక ఎంత కలపాలి, రోడ్ ఎంత లేపాలి, అది అధికారులు చూసుకోవాలి. అది ఇక్కడ ఉన్న సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యేలతో అయ్యేది కాదు. మరి అదే చెక్ డ్యామ్ తిప్పలపేట కడ కట్టడం బ్రహ్మాండంగా ఇదే దాని మీద ఆగింది. అట్లా కొన్ని ఇబ్బంది అవుతున్నాయి. మన దగ్గర కుట్రాజపల్లి కడ కూడా ఇబ్బంది అయింది. కానీ తాళధర్మవరంలో రోలవా కొట్టుకపోయినా అది కొట్టుకపోలేదు. కొత్తపేటలో కట్టాం, బోర్రపల్లి కట్టాం, మూడపల్లి కట్టాం, ఇటుకేల కట్టాం, పైడిమడి శివాల కట్టాం, మైతాపూర్లో 6 కట్టాం. ఇట్లా ఎన్నో చెక్ డ్యాములు మన ప్రాంతంలో కట్టాం. కానీ దురదృష్టం ఇది అయింది. అదే రేపటిది ఏం లేదు. తప్పకుండా దీని విషయంలో కూడా అన్ని రకాలుగా మన తహసీల్దార్ గారి సహకారం కూడా కావాలి. ఎందుకంటే మనం అందుకే తీసిన సబ్జెక్ట్ అలా పరంపొంగు ఏమైనా ఉంటే తీసి చేద్దామని చెప్పి ఇంజనీర్లు అంటారు. మీకు ఇష్టం మనం మొన్న వచ్చారు. భూమికి ఐడియా ఉండుంటది. మొన్న ఐడియా ఉందా? అది అంతకుముందు శ్రీనివాస్ ఉన్నప్పుడు అంతా సర్వే చేసి కొంచెం ప్రభుత్వం భూమి ఉంటుంది. ఒకసారి ఈ గారు ఏం రాసిందో చూసి మళ్ళీ నాకు చెప్పాల్సిన గుర్తుంది. కాబట్టి ఎందుకంటే అది చెరువు నీళ్లు ఉంటేనే ఊరు మంచిగా ఉంటుంది. దాని విషయంలో నా తపన ఉన్నది. తప్పకుండా ఆ విషయంలో మళ్ళీ ముందుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు 12,20,000 ఈ రోడ్లు ఏవైతే ఏర్పాటు చేసుకుంటున్నామో ఇక్కడ మన అంబేద్కర్ ఎస్సీ కాలనీ అంగన్వాడీ సెంటర్ దగ్గర 5 లక్షలతోటి, మానాల బక్కని ఇంటికెళ్లి పొంగల్ గారెడ్డి ఇంటి దగ్గరికి 4 లక్షలతోటి, మన మెడపట్ల చంద్రయ్య ఇంటికెళ్లి రెడ్డి నర్సయ్య ఇంటి దాంట్లో కూడా ఇవన్నీ కలిపి 22,20,000 రూపాయలతోటి ఈ రోడ్లు మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఈ మంత్రివర్యులు అక్కకి, మన ఎస్సీ సప్లాన్ అవన్నీ కూడా పర్యవేక్షించే మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.